అందరికీ శుభోదయం. పవిత్రమైన కార్తీక మాసంలో గుడిలో కానీ, ఇంటిలో కానీ, మరెక్కడైనా కానీ దీపం వెలిగించడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలియజెప్పే ఒక కథను బ్రహ్మర్షి వశిష్ఠుల వారు రాజర్షి అయిన జనక మహారాజుతో చెప్పిన ఒక కథను మనం ఈరోజు తెలుసుకుందాం. పాంచాల దేశాన్ని పాలించే ఒక రాజుకు అధిక సంపదలు ఉన్నాయటకని పుత్ర సంతానం లేదట. అందుకతను ఎంతో బాధపడి పుత్రుని కొరకు తపస్సు చేయడం ప్రారంభించిండట. అప్పుడు పిప్పల ముని అటువైపుగా వచ్చి అతన్ని చూసి విషయం తెలుసుకొని, పుత్రుని కొరకైతే నువ్వు కార్తీక వ్రతం ఆచరించు, దానివల్ల నీకు పుత్రుడు కలుగుతాడు అని చెప్పిండట. ఆ ముని చెప్పిన ప్రకారమే ఇతను కార్తీక మాసంలో చక్కగా కార్తీక వ్రతము ఆచరించి బ్రాహ్మణులకు దండిగా దీపదానాలు, దక్షిణలు అన్నీ ఇచ్చిండట. తర్వాత అతనికి ఒక పుత్రుడు జన్మించిండట. అతను చాలా అందగాడు, వీరుడు, పరాక్రమవంతుడు. అయినా కూడా అతనికి చాలా చెడ్డ గుణాలు ఉన్నాయట. అతను ఎంతసేపు తండ్రి ఎంత చెప్పినా వినకుండా వేశ్యాలోలుడై తిరిగేవాడట. అంతేకాకుండా ఒక బ్రాహ్మణ స్త్రీతోని అతను, అంటే వివాహిత అయిన బ్రాహ్మణ స్త్రీతోని అతని సంబంధం పెట్టుకున్నాడట. పెట్టుకొని వాళ్ళు ఏదో ఒక రహస్య స్థలంలో కలుసుకుంటూ ఉండేవారట. ఒకరోజు కార్తీక పౌర్ణమి సోమవారం నాటి రాత్రి వాళ్ళిద్దరూ శివాలయంలో కలుసుకోవాలనుకున్నారట. ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ గుడి లోపల చీకటిగా ఉంటుంది కాబట్టి ఆమె చీర కొంగు కొంచెం చింపి ఒక వత్తిగా చేసిందట. అతనేమో ఎక్కడి నుండో కొంచెం ఆముదం పట్టుకొచ్చి ఒక ప్రమిదలో పోసి ఈ వత్తి వేసి దీపాన్ని వెలిగించిండ్రట. వెలిగించి వాళ్ళిద్దరూ అక్కడ గడుపుతున్నారట. అప్పుడు ఈ విషయం తెలిసిన ఆమె భర్త అక్కడికి కత్తిపుచ్చుకొని వచ్చిండట. వచ్చి వాళ్ళని చూసి వాళ్ళిద్దరిని చంపివేసిండట. తర్వాత తనకు తను పొడుచుకొని చనిపోయిండట. అప్పుడు అక్కడికి యమదూతలు, శివదూతలు కూడా వచ్చిండ్రట. శివదూతలేమో ఆ రాజకుమారుడైన శత్రుజిత్తును ఆ బ్రాహ్మణ యువతిని దివ్య విమానంలో కైలాసానికి తీసుకుపోతున్నారట. మరి పాపం ఈ బ్రాహ్మణ యువకున్నేమో దూతలు నరకానికి తీసుకొని పోతున్నారట. పాపం అప్పుడు ఈ బ్రాహ్మణ యువకుడు, అదేంటి, నేను సదాచార సంపన్నుణ్ణి, సత్ప్రవర్తన కలిగిన వాణ్ణి, నన్నేమో నరకానికి తీసుకుపోతున్నారు, వాళ్ళు అంతులేని పాపం చేసిండ్రు, వాళ్ళనేమో కైలాసానికి తీసుకుపోతున్నారు ఎందుకు అని వాపోయిండట ఆ బ్రాహ్మణ యువకుడు. అప్పుడు ఆ యమదూతలు ఇట్లా చెప్తున్నారట, వాళ్ళు ఎంత పాపులైనప్పటికీ కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, అందులో సోమవారం రోజు గుడిలో దీపాన్ని వెలిగించిండ్రు కాబట్టి వాళ్ళు పుణ్యాత్ములైనరు. ఈ పవిత్రమైన రోజున వారిని చంపి నువ్వు పాపం మూటగట్టుకున్నావు, అందుకే నిన్ను నరకానికి తీసుకుపోతున్నావు అని చెప్పిండ్రట యమదూతలు. అది విని యువరాజు శత్రుజిత్తు పాపం అతనికి మనసు కదిలిపోయింది. ఇది అన్యాయం, పాపులము మేము, మమ్ములను చంపి పుణ్యాత్ములను చేసిండతను. ఆ అమాయకుణ్ణి నరకానికి పంపడం భావ్యం కాదు. మేము దీపం వెలిగించినందుకు వత్తిని వేసి ఆమెదాన్ని పోసిన పుణ్యాన్ని మా కొరకు ఉంచుకొని దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని అతనికి ఇచ్చేస్తాం. దయయుంచి అతన్ని మాతో పాటు పంపండి అని అన్నాడట శత్రుజిత్తు. శివదూతలు విప్రుణ్ణి కూడా తమతో కైలాసానికి తీసుకువెళ్ళిండ్రట. ఈ విధంగా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన జ్ఞానం లభిస్తుంది, మోక్షం కలుగుతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ కథను చెప్పిండట. అంటే చెయ్యరాని పాపాలు చేసి దీపం వెలిగిస్తే సరిపోతుందని కాదు దీని ఉద్దేశం. దేని లెక్క దానికే ఉంటుంది, కానీ దీపం వెలిగించడం వలన పుణ్యం లభిస్తుంది అని చెప్పడం ఈ కథ యొక్క ఉద్దేశం. మరి మనందరం చక్కగా దీపాలు వెలిగిద్దామా మరి ఈ కార్తీక మాసంలో?